హాయ్ మామ. ఈరోజు యూకేలో బరువులు, బాధ్యతలు, చదువుల మధ్యలో పడి మనస్ఫూర్తిగా మొక్కుతున్న 3 వారాలైంది మామ. అందుకని మన బుజ్జి బైక్‌ని ఏసుకొని ఎక్కడున్న విలేజ్ ఫుడ్ అండ్ మీట్ సెంటర్‌కి వచ్చేసా. షాప్ చూస్తే చిన్నగా ఉందేంటి అని అనుకుంటున్నారా? ఇందులో దొరకని సామాన్లంటూ ఏమీ ఉండవు భయ్యా. మనకి మూడొస్తే మటను, చలవ చేస్తే చికెను. తినడం చాలా కామను. అదిగో అక్కడ వాడిని చూస్తే వాడే దాన్ని మర్డర్ చేసి అమ్మేస్తున్నాడు. ఇక్కడ ఈ అమ్మాయిని చూస్తే కూడా ఈ అమ్మాయి కూడా తీసుకోవడానికే వచ్చింది. మనం ఆ చికెన్ తీసుకుందాం అని అనుకున్నాం. వీటి దగ్గర దొరకని సామాన్లంటూ ఏమీ ఉండవు భయ్యా. ఒకవేళ ఆడు ఇక్కడ ఏదైనా దొరకకపోతే అది ఆడు అమ్మనట్టే. అన్నీ ఉన్నాయంట. వి హావ్ షీప్, ల్యాంబ్ అని అంటున్నాడు. మనం తీసుకునేది ఆ కంట్రీ చికెనే. ఆ కంట్రీ చికెన్ లివర్స్ కూడా ఉన్నాయి చూడండి. మీరు చూస్తే లివర్స్ గానీ, చికెన్ లెగ్స్ గానీ అన్నీ ఉన్నాయి. అండ్ వీడి దగ్గర ఫ్రీజర్‌లో ఉండే ఫిషెస్ కూడా ఉంటాయన్నమాట. అక్కడ రాబిట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మసాలాలు అన్నీ. ఇంకా మిగిలినయన్నీ కామన్ ఈడి దగ్గర. మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న కంట్రీ చికెన్ ఉంది కదా! అది క్రాస్ బ్రీడ్ అనమాట. ఫారెన్ కోడికి, నార్మల్ కోడికి అలా అది తీసుకున్నాం. అది తీసుకొని వాడి చేత చిన్న చిన్న పీసులుగా కట్ చేయించుకొని మూట కట్టించుకున్నాం. మూట కొట్టించుకొని ఒక పెరుగు కూడా తీసుకున్నాం. చూస్తే ఇంకిక్కడ కొత్తిమీర నుంచి పుదీనా, అల్లం ఇంకా అన్నీ దొరుకుతాయి. అన్నీ ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! కాకపోతే ఈడి దగ్గర కొంచెం రేట్లు ఎక్కువ. ఎందుకంటే ఇది పాకిస్తాన్ వాళ్ళది. అన్నీ ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంకా బిల్ ఏయించుకుందామని వచ్చేసాను. బిల్లు దగ్గర అమ్మాయిలు ఉన్నారని చెప్పని మనం ఇంకా మీకు అలా స్టోర్ చూపిస్తున్నాను. స్టోర్ చూడండి. ఇక్కడ రైస్ బ్యాగ్స్ కూడా చీప్‌లోనే దొరుకుతాయి. అండ్ డ్రింక్స్ ఇంకా అలా బిల్ ఏయించుకుందామని వెళ్తుంటే ఆ మాల్ నుంచి స్వీట్లు నాకు సైట్ కూడా వేసినాయి. అయినా కూడా నేను టెంప్ట్ అవ్వలేదు. అండ్ మన బిల్ చూస్తే £8 అయింది. అంటే ₹800